చిన్న పిల్లలు ఫోన్ వాడొద్దు, అది వారి మానసిక ఎదుగుదలకి మంచిది కాదని అందరికీ తెలిసిందే. అయినప్పటికీ ఈ అలవాటుని మాన్పించలేకపోతున్నారు పేరెంట్స్. తాజాగానే ఇదే విషయంపై ఓ అధ్యయనం వెల్లడైంది. ఇందులో 13 ఏళ్లలోపు ఉన్న పిల్లలు స్మార్ట్ ఫోన్ వాడితే వారి మెంటల్ హెల్త్ దెబ్బతింటుందని తేలింది. అయితే పిల్లల విషయంలో పేరెంట్స్ చాలా జాగ్రత్తలు తీసుకుంటారు, అందుకే వారి ఆరోగ్యం విషయంలో ఎక్స్ట్రా కేర్ తీసుకుంటారు. కానీ ప్రెజెంట్ ఉన్న ఫాస్ట్ జనరేషన్ కారణంగా చాలా మంది పిల్లలు చిన్న వయసు నుంచే ఫోన్ వాడటం మొదలుపెట్టారు. దీనిని పేరెంట్స్ కూడా కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఈ అలవాటు కారణంగానే పిల్లలు మానసికంగా ఎదగలేకపోతున్నారు. తాజాగా ఓ అధ్యయనం కూడా ఇదే విషయాన్ని వివరించింది. దీంతో సోషల్ మీడియా, కృత్రిమ మేధస్సు ఆధారిత కంటెంట్ లేకుండా కిడ్స్ ఫోన్ వంటి ఆల్టర్నేటివ్స్ ని అందించే సురక్షిత డిజిటల్ స్పేస్ క్రియేట్ చేయడానికి 13 ఏళ్లలోపు పిల్లల చేత స్మార్ట్ ఫోన్ వాడకాన్ని తగ్గించే అవసరం ఉందని పరిశోధనలు అయితే చెప్తున్నాయి. ఈ సమస్య ఒక్కచోట మాత్రమే కాదు, ప్రతి రిలీజియన్, కల్చర్, భాష వారిలో కూడా ఉంది అని, స్మార్ట్ ఫోన్ పిల్లలపై ఎక్కువగా ప్రభావం చూపుతుందని పరిశోధకులు జర్నల్ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్ అండ్ కేపబిలిటీస్ ప్రచురించిన అధ్యయనంలో చెప్తున్నారు. చిన్న పిల్లలకి స్మార్ట్ ఫోన్ వాడకాన్ని పరిమితం చేయటానికే మా పరిశోధనలు బలమైన వాదనని అందిస్తున్నాయి. ఈ సమస్య ఒక్కచోట మాత్రమే కాదు, ప్రతి రిలీజియన్, కల్చర్, భాష వారిలో కూడా ఉంది అని పరిశోధకులు చెప్తున్నారు. అయితే స్మార్ట్ ఫోన్ కారణంగా మానసిక ఆరోగ్యం క్షీణిస్తుందని అధ్యయనం చెప్తోంది. మానసిక ఆరోగ్య నిష్పత్తిపై స్పోర్ట్స్, భావోద్వేగ, సామాజిక, అభిజ్ఞ పనితీరు 47 సూచికల ఆధారంగా 13 సంవత్సరాల వయస్సులో ఫోన్స్ వాడిన వారికి 30 నుంచి 5 సంవత్సరాల వయసులో 1కి పడిపోయాయి. అయితే మానసికంగా బాధపడేవారు, ఇబ్బంది పడుతున్నట్లు పాల్గొనే వారి నిష్పత్తి 13 సంవత్సరాల వయసులో స్మార్ట్ ఫోన్ పొందిన వారితో పోలిస్తే యువతులలో 9.5% మరియు 5 సంవత్సరాల వయసులో స్మార్ట్ ఫోన్ పొందిన యువతుల్లో 7% పెరిగింది. అంటే వారి అభిజ్ఞ పనితీరు చాలా వరకు తగ్గిపోయింది. ఇక 5 లేదా 6 సంవత్సరాల వయసులో స్మార్ట్ ఫోన్ వాడే 18 నుంచి 24 సంవత్సరాల వయసున్న మహిళలలో 48% మందికి ఆత్మహత్యలు వచ్చినట్లుగా కూడా చెప్తున్నారు. 13 సంవత్సరాల వయసులో ఫోన్ వాడే 28% మందితో పోలిస్తే మొత్తంగా ఆత్మహత్య ఆలోచనలు అయితే పెరిగిపోతున్నాయి. జనవరిలో విడుదలైన యునెస్కో నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 40% విద్యా వ్యవస్థలు 79 దేశాలు 2024 చివరి నాటికి స్కూళ్లలో స్మార్ట్ ఫోన్ వాడకాన్ని నిషేధించాయని ప్రపంచ సర్వే చెప్తోంది. అయితే అందులో ఫ్రాన్స్, ఇటలీ, నెదర్లాండ్ ఉన్నాయి. 2009లో ఇండియా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ విద్యార్థులు పాఠశాలకి ఫోన్స్ తీసుకెళ్లకూడదని సిఫార్సు చేసింది. అయితే సిబ్బంది ఫోన్ వాడకాన్ని పరిమితం చేసింది. కానీ ఇండియాలో పిల్లలు ఇంట్లో స్మార్ట్ ఫోన్ వాడకం ప్రారంభించే వయసు తల్లిదండ్రులపైనే ఆధారపడి ఉంది. 16 ఏళ్లలోపు ఆస్ట్రేలియన్స్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో అకౌంట్స్ కలిగి ఉండకూడదని నిరోధించడానికి ఆస్ట్రేలియా 2024 డిసెంబర్లో ఓ చట్టాన్ని ఆమోదించింది. వయసు పరిమితులు అమలు చేయడానికి, వ్యవస్థల్ని రూపొందించడానికి ప్లాట్ఫామ్స్ కి 12 నెలల టైం ఇచ్చింది. అయితే ప్రస్తుత ఆధారాలు స్మార్ట్ ఫోన్ వాడకం తర్వాత వచ్చే మానసిక ఆరోగ్య సమస్యల మధ్య ప్రత్యక్ష కారణ ప్రభావ సంబంధాన్ని నిరూపించినప్పటికీ హాని కలిగించే వాటికి ముందు జాగ్రత్తగా ప్రతిస్పందనలు కోరుకుంటుందని పరిశోధనలు వాదిస్తున్నారు. 13 ఏళ్లలోపే సోషల్ మీడియాను వినియోగించే అవకాశం రావడంతో సైబర్ బెదిరింపులు, లైంగిక వేధింపులు, కుటుంబ సంబంధాలు బలహీనపడటం, నిద్రలేమి వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశాలు చాలా ఎక్కువ. మెదడును అతిగా ప్రేరేపించడం, అవాస్తవిక పోలికలు, ఇవన్నీ కూడా మానసిక సమస్యలకి దారితీయొచ్చు. బాల్య దశలోనే డిజిటల్ వాతావరణంలో మునిగిపోతే భవిష్యత్తులో వారిలో మానసిక సమస్యల ముప్పు ఎక్కువగా ఉంటుంది వైద్య నిపుణులైతే హెచ్చరిస్తున్నారు. ఈ ధోరణి తర్వాత తరంలోని దాదాపుగా 3/1 వంతు మందిలో మానసిక సమస్యలకి కారణమవుతుందని అంచనా కూడా వేస్తున్నారు.